బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవాతి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా వాక్యము పట్ల శ్రద్ధ కలిగి వాక్యమును మనం వినవలసిన వారమై ఉంటున్నాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను పరిశుద్ధాత్మ వలన జ్ఞానము పొందుకున్నవాడై దేవుని యొక్క లేఖనాలలో దేవుడు రాయించినటువంటి మాటలు చదువుకున్నప్పుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది అని రాయబడింది. ఐశ్వర్యము అనగా సంపద, ధనవంతులుగా మార్చబడటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఓ వ్యక్తిని దేవుడు ధనవంతుడిగా చేయగలుగుతాడా? ఐశ్వర్యవంతుడిగా చేయగలుగుతాడా అని గనుక మనం ఆలోచన చేస్తే అవును అనే చెప్పాలి. ధనవంతుడిగానే దేవుడు ఒక వ్యక్తిని చేయగలుగుతాడు. ఎలా చేయగలుగుతాడు? ఎవరిని చేశాడు అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చూసుకున్నప్పుడు చాలా సంగతులు దేవుని లేఖనాల్లో మనకి కనబడుతూ వస్తూ ఉంటాయి. మనం అనుకున్నట్లుగా ఐశ్వర్యము ఉండటం వలన, ధనము ఉండటం వలన అతడు ఘనత పొందినట్లు కాదు, లేక దేవుని వారసత్వాన్ని సంపాదించుకున్నట్లు కాదు. ధనవంతుడు అవటం వలన దేవుని యొక్క కృప అతని మీద ఉంటది అనుకుంటున్నారేమో. అది సరైనటువంటి పదము కానే కాదు ప్రియులరా. ఈ ఐశ్వర్యం అనేది లోకానుసారమైనది. లోకానుసారమైన ఐశ్వర్యం గురించి బైబిల్ ఎప్పుడు కూడా సంబోధించటం లేదు. లోకానుసారమైన సంపద గురించి బైబిల్ ఎప్పుడు చెప్పదు ప్రియులరా. ఓ మనిషి ఐశ్వర్యాన్ని పొందుకోవటానికి బహుగా శ్రమ పడుతూ ఉంటాడు. ప్రతివారి తపన సంపాదించాలి, సమకూర్చుకోవాలి, భూలోకంలో ధనవంతులుగా బ్రతకాలని ఆశ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఏ వ్యక్తి చూసినా, ఏ వ్యక్తి ఆలోచన చూసినా సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి, ధనవంతులుగా బ్రతకాలి అని. అది దేవుని చిత్తమా అంటే అది దేవుని చిత్తం ఎంత మాత్రమే కాదు. దేవుడు ఏమంటున్నాడంటే మీరు ధనవంతులుగా బ్రతకమని దేవుడు చెప్పలేదు, ఐశ్వర్యవంతులుగా ఉండండి అని చెప్పాడు. వినండి జాగ్రత్తగా. దేవుడు ధనవంతులుగా ఉండండి అని చెప్పలేదు, ఐశ్వర్యవంతులుగా ఉండండి అని చెప్పాడు. ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు వేరా అంటే అవును అని చెప్పాలి. ఐశ్వర్యవంతుడు ఎవరు, ధనవంతుడు ఎవరంటే పాత నిబంధన కాలంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వారిలో చాలా మందిని దేవుడు ధనవంతులుగా చేశాడు. వారిలో ప్రప్రథముడైనటువంటి వ్యక్తి ఎవరంటారు? అత్యధికమైన ధనము కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఎవరున్నారు? ఎవరు చెప్పగలుగుతారు? ఎవరైనా ఉన్నారా? మీరు ఏమనుకుంటున్నారంటే ఉన్నారు కానండి, నా అంత ధనవంతులు మాత్రం కాదు అన్నట్లు మీరు చూస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ధనవంతులు చాలా మంది ఉన్నారు. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే ఓ వ్యక్తి కనపడతాడు.
ఆ వ్యక్తి ఎంత ధనవంతుడో బైబిల్లో చెప్తుంది. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? జ్ఞాని అనే సొలొమోను. అత్యధికమైన ధనము కలిగినటువంటి వాడు. ఐశ్వర్యవంతుడి గురించి నేను చెప్పటలేదు, ధనవంతుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ధనవంతుల గురించి ప్రభు ఏమంటున్నాడు, ఐశ్వర్యవంతుల గురించి ప్రభు ఏమంటున్నాడు, ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అసలు ఒక మనిషి దేని కొరకు పోరాడుతున్నాడు, దేనికోసం పరుగులు తీస్తున్నాడు, ఏమి సమకూర్చుకోవాలి అని ఆశపడుతున్నాడు అనే దాని గురించి ఆలోచన చేస్తే ఇక్కడ కనబడుతున్నట్లుగా జ్ఞాని అయినటువంటి సొలొమోను ఐశ్వర్యం కొరకో ఘనత కొరకో పరుగులు తీసిన వ్యక్తి కానే కాదండి. ప్రభు సన్నిధిలో బలులు అర్పించాడు, దేవుని సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా ఉన్నాడు. దేవుడే అడిగాడు నీకేం కావాలి అని. అతనుకున్న వినయము, విధేయత, భయమును, భక్తిని బట్టి దేవుడు అతను అడుగుతున్నాడు నీకేం కావాలి అని. అంటే అతడు కోరుకున్నాడు, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలని అడిగాడు. అప్పుడు దేవుడు జ్ఞానమే కాదండి, ఐశ్వర్యమును, ఘనతయు ధనవంతుడిగా చేశాడు. ఎంత ధనవంతుడిగా చేశాడంటే అప్పటి కాలపు భూమిని పరిపాలిస్తున్నటువంటి భూపతులలో గొప్పవారిలో ప్రముఖుడైనటువంటి వ్యక్తి. హల్లెలూయా. ప్రపంచము మొత్తములో అత్యధికమైన ధనవంతుడు ఎవరయ్యా అంటే ఎవరంట? సొలొమోను. అత్యధికమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే సొలొమోను. అత్యధికమైన దేవుని కృప పొందిన వాడు ఎవరయ్యా అంటే సొలొమోను అని చెప్పాలి. అంత అధికమైన సంపద కలిగినటువంటి వాడిగా కనబడుతున్నాడు. అందరిలో కల్లా గొప్పవాడిగా మనకు కనబడుతున్నాడు. తర్వాత వచ్చినాన్ని చదువుకోగలిగితే అతని హృదయమందు దేవుడిచ్చిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ ఆయనను చూడగోరిరి. ఎవరంట? లోకులందరూ. అప్పటి కాలములో ఉన్న ప్రపంచ దేశములో ఉన్న ప్రజలందరూ ఆయన చూడాలని ఆశపడ్డారండి. ఎందుకు? ఆయనలో ఉన్న క్వాలిటీ ఏమిటంటే, ఒకటి జ్ఞానము కలిగిన వ్యక్తి. ఆయన మాట్లాడుతుంటే అద్భుతంగా ఉంటుంది. జ్ఞానము కలిగిన మాటలు వినడం కొరకు శాబాదేశపు రాణి సైతము కొన్ని రోజులు ప్రయాణం చేసి ఆయనను పరీక్షించడానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వెళ్ళేటప్పుడు పనివారు సైతము పొగిడి వెళ్ళింది. నీ దగ్గర ఉన్న పనివాళ్ళు భాగ్యవంతులు అని చెప్పి వెళ్ళింది. ప్రియులారా, భాగ్యవంతులు. ఇక్కడే మనకు అర్థమవుతుంది ఏంటంటే సొలొమోను జ్ఞానం కలిగిన వాడు, సొలొమోను ధనం కలిగిన వాడు, సొలొమోను వెండి కలిగిన వాడు, సొలొమోను బంగారం కలిగిన వాడు. ఇంత ఆస్తి పెట్టుకుని కూడా దేవుని మందిర నిర్మాణం కొరకు దేని కొరకు వెళ్ళాడంట? లెబానోను ప్రాంతములో ఉన్న దేవదారు మురాను కోసం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి, ఆ వ్యక్తిని చూడటానికి వచ్చిన శాబాదేశపు రాణి ఏమంటుందంటే, నీ దగ్గర ఉన్నటువంటి పని వారికి నువ్వు ప్రతి నెల జీతం ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పలా, నీ దగ్గర ఉన్న వ్యక్తులు భాగ్యవంతులని చెప్పి వెళ్ళింది. ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ధనవంతుడి దగ్గర పని చేయటం భాగ్యమా అంటే కాదండి. జ్ఞానము కలిగిన వ్యక్తి దగ్గర పని చేయటము గొప్ప భాగ్యము. జ్ఞానవంతుడైనటువంటి ఒక వ్యక్తి దగ్గర వీళ్ళు నివాసము చేయడానికి దేవుడు కురిపించాడు కాబట్టి వాళ్ళు భాగ్యవంతులుగా మార్చబడ్డారు. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, ధనవంతుడు కాదు గొప్పవాడు. ఎవరంట? జ్ఞానము కలిగినటువంటి వాడే ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. బైబిల్ సెలవిస్తున్న మాటలు అవే. ఈ రాత్రి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఆయనొక్కడే కాదండి, ఆయనొక్కడే కాదు ధనవంతుడు, ఇంకా ఉన్నారు. ఎవరున్నారో మనం చూడగలిగితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఆ మాట కూడా చూద్దాము. చూడండి, సామెతల గ్రంథం 11:28. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతారు. మరి ధనాన్ని నమ్ముకున్నాడా సొలొమోను?
ధనాన్ని నమ్ముకున్నాడా? నమ్ముకోలేదండి. ఆయనే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారండి పరిశుద్ధ గ్రంథంలో ధనవంతులైనటువంటి వారు, అప్పటి కాలపు ధనవంతులు. మరొక వ్యక్తి ఎవరో కాదు, యోబు. అప్పటి కాలంలో కోట్లాస్తికి అధిపతి ఆయన. చాలా సంపద ఆయనకు ఉన్నదే. ఊజు దేశమందు యోబు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మొదటి అధ్యాయములో మనం ఈ మాటలు చదువుకోగలుగుతూ ఉంటాం. గొప్పవాడు, ధనవంతుడు, భక్తిపరుడు, ప్రార్థనాపరుడు అనే విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తూ ఉంటాం. ఆయనకున్నటువంటి ఆస్తిని లెక్క వేయగలిగితే అప్పటి కాలంలోనే అధికమైన ధనవంతుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఆయనే కాదు, మరొక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయనే అబ్రహాం. అబ్రహాము గురించి కూడా మనం చూడగలిగితే, అబ్రహాము గురించి 13వ అధ్యాయము 2వ వచనంలో, ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం, ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట మనం చూస్తే, అబ్రహాం అప్పటికి అబ్రహాముగా పిలువబడలేదండి. అబ్రహాం వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. బహుధనవంతుడై ఉన్నాడు. అప్పటికి అబ్రహాంగానే ఉన్నాడు, అబ్రహాం కాదండి. అంటే దేవుని దగ్గరికి రాకమునిపే ధనవంతుడిగా ఉన్నాడు. ఒకవైపు జ్ఞాని అయిన సొలొమోను, ఇంకొక వైపు యోబు, ఇంకొక వైపు అబ్రహాం. వీళ్ళందరూ ధనవంతులండి. వీళ్ళందరికంటే అత్యధికమైన ధనవంతుడు ఎవరైనా ఉన్నారా బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో? వీళ్ళందరికంటే అత్యధికమైనటువంటి ధనవంతుడు ఎవరైనా ఉన్నారా? మీరు చెప్పగలుగుతారా? ఉన్నారా? ఎవరికంటే? సొలొమోను కంటే, ఎవరికంటే? అబ్రహాము కంటే, ఇంకా యోబు కంటే ఇంకా అత్యధికమైన ధనము కలిగినటువంటి వ్యక్తి ఎవరినైనా చూడగలుగుతాం మనం? చూడలేమా? చూడలేం కదండి. చూడొచ్చు. ఎవరిని చూడొచ్చు అంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఆదామును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదాము గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి మీ గ్రంథాలు పరిశీలించి మొదటి అధ్యాయము 28వ వచనం, ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం, దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. దానిని లోపర్చుకొనుడి అంటే దాన్ని స్వాధీనపరచుకోండి. ఎవరితో చెప్తున్న మాట అండి? ఆదాముతో చెప్పాడు. ఆదాముతో దేవుడు చెప్పిన మాట అండి. దేని స్వాధీనపరచుకోమన్నాడు? భూమిని స్వాధీనపరచుకోండి. వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, సొలొమోను ఒక రాజ్యము పైన అధికారిగా ఉన్నాడు. ఏ రాజ్యం అది? ఇశ్రాయేలీయుల ఈ 12 గోత్రాల పైన అధికారిగా ఉండడానికి దేవుడు కృపించాడు. ఒక రాజ్యము పైన. ఇంకా రాజ్యాలు చాలా ఉన్నాయి. వాటిపై కాకుండా ఒక రాజ్యము పైన అధిపతిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. అబ్రహాము ఆ కానాను అనేటువంటి ప్రాంతానికి అధిపతిగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. యోబు ఊజు దేశ ప్రాంతంలో మాత్రమే ఆయన పరిచయం ఉన్నాడు. ఆయన ఒక అధిపతిగా ఉండగలిగాడు. కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆదాము భూమి మీద ఉన్న సమస్తమునంతటికి లోపర్చుకుని కృపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమిలో ఉన్న ప్రతి సంపదకు వారసుడు ఎవరంటే ఆదామే. భూమిలో ఏముందంట? భూమిలో ఏముందండి? సంపద ఉంది. ఏం సంపద ఉంది? నువ్వు అనుభవించే ప్రతిదీ ఈ భూమిలో నుంచి రావాల్సిందే. ఈ భూమిలో నుంచి వెండి, భూమిలో నుంచి బంగారము, భూమిలో నుంచి పెట్రోలు, భూమిలో నుంచి కెరోసిన్, భూమిలో నుంచి డైమండ్స్, భూమిలో నుంచి ఆఖరికి నువ్వు విత్తే విత్తనాలు సైతం ఎక్కడ పెట్టాలండి? భూమిలో నుంచే. అంత సంపద ఈ భూమిలో పెట్టి దానిపైన నా దేవుడు నిన్ను పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే గొప్ప సంగతి అండి. ఈ భూప్రపంచం అంతటిలో ఉన్న సంపద అంతా నీ కాళ్ళ కింద పెట్టి దాని పైన నిన్ను పెట్టాడు. దానిని ఏలండి అని చెప్పాడు. దాన్ని నెత్తి మీద పెట్టుకోమని చెప్పలేదండి. దాన్ని వేలమని దేవుడు చెప్పాడండి. దానిపైన అధిపతిగా ఉండమని దేవుడు ఆజ్ఞాపించాడండి. అంటే ఆదాము ఎంత గొప్పవాడో, ఆదాము ఎంత సంపన్నుడో.
ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి బంగారానికి వారసుడు ఎవరయ్యా అంటే ఆదామే. అందుకే బైబిల్ చెప్పిన మాట ఇందాక చదువుకున్నాం కదా, మీరు భూమిని లోపరుచుకోండి, స్వాధీనపరచుకోండి. ఈ భూమి నీది, ఇది మీ కొరకు నేను సిద్ధపరిచాను. ఈ భూమిలో పెట్టిన ప్రతి వనరులు మీ కొరకే. ఏం చేసుకుంటాకంట? మీరు అనుభవించడం కాదు, అక్కడ రాయబడిన మాట చూస్తే మీరు ఫలించడానికి, అభివృద్ధి చెందటానికి నేను మీ కొరకు సిద్ధపరిచాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లలు ఎప్పుడు ఫలిస్తూ ఉండాలని, దేవుని పిల్లలు ఎప్పుడు అభివృద్ధి చెందాలని, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోకి వెళ్ళాలని దేవుని ఆలోచన. అయితే ఈ ఆశీర్వాదములో ఉన్నటువంటి రహస్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసినటువంటి ఈ సంపద, ఈ ధనము, ఈ ఆస్తి, ఇదంతా ఎవరికి ఇచ్చారు? పాత నిబంధన కాలంలో దేవుడు చిన్న పిల్లలకు చెప్పినట్లుగా ఇశ్రాయేలుకి చిన్న చిన్న మాటలు చెప్తూ వచ్చాడు. ఏమని చెప్పాడంటే, మీరు నా దగ్గరకు వస్తే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు చదవవసరం లేదు, అక్కడ అంటాడు, మీరు మీ దేవుడు యెహోవా మాట మీరు వింటే, శ్రద్ధగా వింటే, నా దగ్గరకు వస్తే, నన్ను అనుసరించి మీరు నడుచుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను. మీరు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, వెలుపలకు వచ్చినప్పుడు దీవించబడతారు, పట్టణంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతారు, పొలములోకి వెళ్ళినప్పుడు దీవించబడతారు, మీ ఆహార పదార్థాలు దీవించబడతాయి, మీ యొక్క పొలములు పంట దీవించబడుతుంది, ఏ తెగులు మీ గుడారము సమీపించకుండునట్లుగా నేను మీకు సహాయం చేస్తానని దేవుడు ఎన్నెన్నో మాటలు చెప్పుకుంటూ వచ్చాడు, వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మనం ధనవంతులుగా ఉండాలనేనా? చెప్పండి, ధనవంతులుగా ఉండాలని దేవుని ఉద్దేశమా అండి? కాదు, ఎన్నటికీ కాదు. ధనవంతులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడడండి. ఎలా ఉండాలంటే ఐశ్వర్యవంతులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడతాడు, ధనవంతులు కాదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథములు ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం, సామెతల గ్రంథంలో భూమి మీద మీరు ఏం సమకూర్చుకోవద్దంట. సామెతల గ్రంథం 11:28, ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. ధనాన్ని నమ్ముకుంటే ఆ ధనం నేను ఏం చేస్తుందండి? పాడైపోతాం. ఎందుకంటే ఆ ధనం ఏదైతే ఉందో అది ఇప్పుడు మన దగ్గర ఉండేది కొంచెంసేపు ఉండాక ఎక్కడికి వెళ్ళిద్దో ఎవరికి తెలియదండి. ఒక మాట చెప్పండి, మాట ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? అమ్మా, మాట ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? మాటే ముఖ్యం, అవునా? చెప్పండి, చేతుల పైకి చెప్పండి. మాటే ముఖ్యం అన్నవాడు చేపైకి ఎత్తండి. వెరీ గుడ్. డబ్బులు ముఖ్యమా? కాదు. నేనేమంటానంటే మాట ముఖ్యం కాదు, డబ్బులే ముఖ్యమని చెప్తున్నాను. ఎందుకంటే నా దగ్గర 100 రూపాయల నోటు ఉంది, అది నేను నీకు ఇచ్చాను అనుకోండి, 50 రూపాయల నోటు అయింది, అది అవదు, 100 అయింది. అదే నేను నీకు మాట ఇచ్చాను అనుకోండి, ఏం పర్వాలే నేను చేసేస్తాను చెప్తా, ఆ టయానికి వచ్చేసరికి నేను చేయలేను అని నేను ఎప్పుడన్నాను అని చెప్పి తప్పుకుంటాను. అంటే మాట పోయింది, 100 రూపాయలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అనేది కన్న తండ్రి అని దేవునికి మాత్రమే తగ్గుతుంది, మనుషులు ఎవరికి తగదది. మనుషులు ఎవరు మాటల మీద నిలబడే వాళ్ళు కాదు. అవసరతను బట్టి మాట మార్చుకుంటారు, పరిస్థితులు బట్టి అందితే జుట్టు పట్టుకుంటారు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. స్వార్థపరులండి, అవకాశవాదులు మనుషులు. అందుకనే మనుషుల మాటల మీద మనము మనసు ఉంచకూడదు. ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాడు, ధనాన్ని మీరు నమ్ముకోవద్దు. కానీ ధనాన్ని మనం ఏం చేస్తామండి? ఎంత చక్కగా దాచుకుంటామో. మన దగ్గర డబ్బులుంటే నిద్రే పట్టదు వాస్తవంగా చెప్పాలంటే. ఒకవేళ మన దగ్గర డోకరా కనుక వస్తే ఆ రాత్రి భర్త నిద్రపోడు, భార్య నిద్రపోడు. ఆ టంగుపెట్టులో పెట్టి లేకపోతే బీరువాలో పెట్టి కాసేపటికి ఒకసారి లేచి చూసుకుంటూ ఉంటారు. వెనకటికి కూడా ఒక కథ ఉండేది, చిన్నపిల్లలు చదువుకున్నటువంటి కథల్లో. ఒక అతని దగ్గర బంగారం ఉంటే దాన్ని తీసుకెళ్ళి గుంట్లో పెట్టి కప్పెట్టాడంట. మళ్ళీ పొద్దున్నే లేచి చూసుకునేవాడంట, ఉందా లేదని. ఉంది, చూసుకునేవాడు, మళ్ళీ కప్పెట్టేవాడు. ఇలా కొన్ని రోజులు జరిగిపోతుంటే ఈ పరిస్థితి అంతా కూడా అనిల్ చూశాడంట. ఏంటి రోజు ఇటు వెళ్తున్నాడు వీడు అని చెప్పి వెనకమాలే వెళ్ళి చూస్తే ఆ గుంటలోంచి బంగారం తీయటం చూశాడండి. వచ్చాడు,
ఎత్తుకుని వెళ్ళిపోయాడండి. దేవునికి స్తోత్రం. ఎవరు? అనిల్. క్రీస్తునందు ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించగలిగితే ఆ ధనం మన దగ్గర ఉంటే, ఆ బంగారం మన దగ్గర ఉంటే ఏం పట్టదో? నిద్ర పట్టదు. డబ్బులున్నా నిద్ర పట్టదో, డబ్బులు లేకపోయినా నిద్ర పట్టదు. ఏమరా ఏందిరా తాగొచ్చావంటే, ఏం చెప్పమంటే ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా లేదు, అందుకనే ఈ బాధ తట్టుకోలేక తాగొచ్చానని చెప్తాడు. రెండవ రోజు ఏం బాబు ఎందుకు తాగొచ్చావంటే, ఏం తాగొచ్చింది, నాకు ఇప్పుడే లోన్ వచ్చింది, ఆ లోన్ రాగానే వెళ్ళి తాగేశాను. నిన్నేమో డబ్బులు లేకపోతే తాగాడు, ఈరోజు డబ్బులుంటే తాగాడు. మనిషి చచ్చిపోయినా తాగుతారు, మనిషి బతకుండా తాగుతారండి. హాస్పిటల్కి వెళ్తే తాగుతారు, ఇంటికి వస్తే తాగుతారు. ఇంకెప్పుడు తాగంది? ఒక ఆయన చనిపోయిన తర్వాత ఆ పెట్టులో పెట్టేటప్పుడు ఒక సీసా తీసుకొచ్చి పెట్టాడు. దాంట్లో ఏంట్రా ఈ సీసా అని అడిగితే, అడికి అదంటే ఇష్టం అండి, అందుకే పెట్టాను అన్నాడు. అంటే ఇది బతికి తాగుతాడు ఎందు రేత్రి పూట. ప్రైజ్ ది లార్డ్. ఏమండి బాటిల్ పెట్టాడు, ఎప్పుడైనా రేత్రి పూట లేచి తాగుతాడా? తాగడు. ఒక ఆయన ఒక రోజు నన్ను అడిగాడు, ఏమండి పాస్టర్ గారు అంటే నేను ఒక ప్రశ్న అడగాలను. ఏం అడుగు బాబు అంటే, మీరు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఆపుతున్నారు కదా, ఏంటిది? ఆ పెట్టే ఆపి ఆ పెద్ద కేకేస్తున్నారు కదా, ఎప్పుడన్నా ఎవడన్నా లేచాడా అని అడిగాడు. ఎవరు లేగలేదయ్యా అన్న. మరి ఎందుకు ఇలా అరుస్తున్నారంటే, అదొక ఆచారంలే, అందుకని అలా జరిగిపోతుందని చెప్పాను. ఆయన ఇక తీవ్రంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? లేగనప్పుడు ఎందుకు అరవటం అని. ఒకవేళ లెగిస్తే పరిస్థితి ఏంటి? దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయ. చెప్పండి బిగ్గరగా హల్లెలూయ. ఒకడు సమాధి పెట్టి తీసుకురమ్మని పంపించారంట. అది ఎంత తింగరోడు చూడండి. అప్పట్లో క్లాత్ లేదు, సున్నం కొట్టేవాడు. గుర్తుందా మీకు? సున్నం పూసేవాడు బాక్స్కి కూడా. అప్పట్లో ఆటోలు ఇవన్నీ లేక ఒక లారీ వెళ్తుంటే లారీకి చెయ్యెత్తాడు. సర్లే డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ లారీ డ్రైవరు ఈ సమాధి పెట్టిని వీడిని ఎక్కించుకున్నాడు. లోపల ఖాళీ లేక లోపల వెళ్ళి ఏమంటారు దాన్ని, క్యాబిన్లో కూర్చోమన్నాడు. క్యాబిన్లో కూర్చున్నాడు. కాసేపటికి వర్షం పడుతుంది. ఒరి అటు చూసుకున్నాడు, ఏమి లేదు, జేబులో డబ్బులు తడిచిపోయేటట్టుండయి అని చెప్పి ఆ మూత తీసి లోపల పడుకున్నాడు. ఇక వర్షం బాగా పడి ఆ సున్నం అంతా ఈ ముఖం మీద పడింది. దేవునికి మహిమ కలుగును గాక. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత లారీ వెళుతూ ఉండగా ఇట్టంటోడు ఒకడు లారీకి దిగెత్తాడు అడ్డంగా. ఎత్తుదలకి ఆ లారీ వాడు ఇంకో రూపాయి వచ్చిందని చెప్పి గబక్కన లారీ ఆపాడు. ఈ లారీ ఎక్కి లోపలికి వచ్చాడు. వీడు కూడా క్యాబిన్లోకి వచ్చాడు. సమాధి పెట్టిని చూశాడు. ఆ పెట్టిలో ఉన్న సంగతి తెలియదు కదండి. దాని చూసుకుంటా భయంతో ఉన్నాడు. సమాధి పెట్టేసుకెళ్తున్నారు ఏంటో అని. ఇంతలోకి కాసేపటికి వర్షం ఆగిపోయి తలకి లేదు, చెక్కలో నుంచి టబామని సౌండ్ వచ్చింది. టబామని సౌండ్ వచ్చేతలకి చెక్క ఊడి పైకి వచ్చేతలకి అందులోంచి మనిషి లెగుతున్నాడు. మొత్తం సున్నంగా ఆరిపోతుందండి. ఈడు లారీ ఆపిందాక కూడా ఉండలేదు, ఎగురు దూకాడండి. అక్కడి నుంచి ఎగురు దూకి ఓ చెట్టు మీద పట్టుకుని ఆ చెట్టు పక్క రోడ్డు పక్కన పడిపోయాడంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చచ్చిపోయినాడు బ్రతకడనే ఆలోచన అండి ప్రజలకి. ఆయన అడగటం ఎట్టుంది, ఏమండే మీరు ఎట్ట అంటున్నారు కదా, ఎవరన్నా బతికారా? ఈ మధ్య నాకు చాలా అవాక్కైపోయాను ఆ మాట అనగానే. సరే, దేవునికి మహిమ కలుగును గాక. అంటే చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారండి భూప్రపంచం మీద. వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. బైబిల్ ఏమంటుందంటే, ధనవంతులుగా ఉండద్దు, ధనాన్ని సంపాదించుకోవద్దు. మరి ఇల్లు ఎందుకు సంపాదించుకున్నారు, వీళ్ళకి ఎందుకు ఇచ్చావు అని ప్రభుని అడిగితే, అది ప్రారంభపు దినాలు. ఏవి అండి? పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలీలు పసిపిల్లలతో సమానము. చెప్పండి, వారి పసిపిల్లలతో సమానం. అందుకనే దేవుడు వారికి కొన్ని సంగతులు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అయ్యా మీరు నా మాట వింటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు నా దగ్గరకు వచ్చి నా మాటలు శ్రద్ధగా వింటే ఇలా ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పి కొన్ని మాటలు చెప్పి వారిని దేవుల్లోకి నడిపించడం ప్రారంభించాడు. అందుకనే ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పడం జరిగింది. ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జ్ఞాని అయినటువంటి సొలొమోనుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంత అంటే, దేవుడు ఇవ్వటం కాదండి, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చూసి గిఫ్ట్లు ఇచ్చేశారు అంతే. జ్ఞాని అయిన సొలొమోనుకి ఎవరు ఇచ్చారంటండి? వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎవరండి? అన్ని ప్రాంతాల నుంచి వచ్చేసారండి.
ఏం చూడటానికి? ఆయన దగ్గర ఉన్న ఆస్తి చూడటానికి కాదు, అతనిలో ఉన్న జ్ఞానాన్ని చూడటానికి. చూడటానికి వచ్చిన వాళ్ళు ఊరికిన పోలా. బాబు నీకెంత జ్ఞానం ఉందా? ఓ ఎమ్మెల్యేని చూడడానికి వెళ్ళామనుకోండి, వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్తామా? ఓ బొకే తీసుకెళ్తాం, పుట్టినరోజు చెప్తే కేక్ తీసుకెళ్తాం, విషయం చెప్తాం, ఓ శాలువ గొప్పతాం. అట్లాగే ఈ మహానుభావుడు చూడటానికి నిన్ను చూసే భాగ్యం మాకు దక్కిందయ్య అని చెప్పి సన్మానాలు చేశారు. తెచ్చిన వాళ్ళు వెండినిచ్చారు, తెచ్చిన వాళ్ళు బంగారం ఇచ్చారు. అంతకు మించి కొంతమంది వాళ్ళ పిల్లల్ని ఇచ్చేశారు, మా పిల్లల్ని చేసుకోపోవని. అందుకని 1000 మంది అయ్యారు ఆయనకి, దేవుని దయ వల్ల. దేవునికి స్తోత్రం. అలా ఇచ్చుకుంటూ వచ్చారండి. పిల్లల్ని ఇచ్చారా, బంగారం ఇచ్చారా, ఆస్తులు ఇచ్చారా, అంతస్తులు ఇచ్చారా, ఇలా ఇచ్చుకుంటూ పోతే ప్రపంచం అంతటిలో అధికమైన ధనవంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయ. జ్ఞాని అయినటువంటి సొలొమోనుకి ఎంత అత్యధికమైన ధనాన్ని దేవుడు ఇవ్వటం కాదండి, ప్రజలు ఆయనలో ఉన్న జ్ఞానాన్ని చూసి ఇచ్చారండి. ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు జ్ఞానవంతురాలు అయితే నీ ఇంటిని కట్టుకోగలుగుతావు. అదే బైబిల్ చెప్తున్న మాట. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, జ్ఞానవంతురాలు తన సంఘాన్ని కట్టుకుంటుంది, జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని కట్టుకుంటుంది, జ్ఞానవంతురాలు తన జీవితాన్ని కట్టుకోగలుగుతుంది. అంటే ఇక్కడ ప్రాధాన్యత దేనికండి? జ్ఞానానిక, సంపదక? అంటే సంపద ఏదో ఒక రోజు నిన్ను దాటి వెళ్ళిపోతుంది, నీలో ఉన్న జ్ఞానం ఎప్పటికీ నీతోనే ఉండిపోతుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. ధనం అనేది శరీర సంబంధమైనది, జ్ఞానం అనేది ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన ధనం ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. ఒకవేళ ఇక్కడ ఉంటే పాడైపోతుంది, దొంగలు వచ్చి దోచుకుంటారు. జ్ఞానాన్ని ఎవరు దోచుకోరండి. జ్ఞానము ఆత్మ సంబంధమైంది. అందుకనే జ్ఞానము కలిగిన వారమై ఉండాలి. సొలొమోను అనేక సందర్భాలు చెప్తాడు, మీకు జ్ఞానము కొద్దుగా ఉంటే నా దగ్గరకు రండి, నేను మీకు జ్ఞానముని ఇస్తాను. మనకేం కావాలంటే ఇప్పుడు జ్ఞానము కావాలండి. ఏ జ్ఞానం? చాలామందికి చాలా జ్ఞానం ఉంటుందండి. ఏ జ్ఞానం అంటే మిడిమాలపు జ్ఞానం. పని చేయకూడదు, సంపద రావాలి, ఇలాంటి జ్ఞానం ఉంటుందండి. అది కాదండి. కష్టపడాలి, సంపాదించుకోవాలి, నీతి యథార్థత కలిగి, భక్తి కలిగి దేవుని సన్నిధిలో ఉంటే మనకు కలిగిన దాన్ని దేవుడు దీవిస్తాడండి. మనకు కలిగిన సంపదనే దేవుడు ఆశీర్వదిస్తాడు. అందని దాని కొరకు మనం పరిగెత్తకూడదు, అందని దానికోసం ఆశపడకూడదు. మనం ఎంత స్థితిలో ఉన్నామో మన స్థితి ఏంటో దాన్నే కోరుకోవాలి, అంతకు మించి ఎక్కువ కోరుకోకూడదండి. ఉదాహరణకి ఓ బైక్ కోరుకున్నామంటే అర్థం ఉంది, మనం కొనుక్కోవచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. ఒక కారు కావాలని కోరుకున్నామంటే కోరుకోవచ్చు, తప్పులేదండి. ఇవి ఏది కాదు, డైరెక్ట్గా ఫ్లైటే కావాలని కోరుకోవటం అవివేకం కాదా? అజ్ఞానం కాదా? అజ్ఞానం, అవివేకం. ఎంత సంపద ఉన్నా అక్కడ గవర్నమెంట్ రూల్స్ కావాలి, మనకి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. అది జరగదు కదా. అది జరగదని తెలిసి కూడా ప్రవ్వా ఫ్లైట్ ఇవ్వని దేవుని అడగటం అజ్ఞానం. అది ఎంత అందిద్దో అంతే కోసుకోవాలి, అందని దానికోసం మనం పరిగెత్తకూడదు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తున్న మాట, మీరు ధనాన్ని భూమి మీద సమకూర్చుకోవద్దండి. మరి జ్ఞాని అని సొలొమోనుకు దేవుడు కాదా ఇచ్చింది? అబ్రహాముకు దేవుడు కాదా ఇచ్చింది? ఆదాముకు దేవుడు కాదా ఇచ్చింది? దేవుడు వనరులు పెట్టాడు అంతే, ఎవరికి ఇవ్వలేదండి. ఎవరికి ఇవ్వలేదు, వనరులు పెట్టాడు. దీన్నంతటిని మీరు స్వాధీనపరచుకోండి, అనుభవించండి అని చెప్పాడు. ప్రియులారా, అంటే దేవుడు ప్రజలకు ధనాన్ని ఇచ్చి సోమరులుగా మార్చడు. ప్రియులారా, తగిన కాలమందు తగిన ఆహారాన్ని మాత్రమే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏది తక్కువ లేకుండా చేస్తాడు. అధిక మించి ఆహారాన్ని దేవునికి ఇవ్వడు, అధిక మించి సంపద దేవునికి ఇవ్వడండి. ఏం చేస్తాడయ్యా? నిన్ను సరి అయిన మార్గములో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు నా దేవుడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఇప్పుడు వాక్యములకు వెళదాం, జాగ్రత్తగా చదవండి. ఆదామునకు దేవుడు సంపద ఇచ్చాడండి. ఆదాముకు సంపద ఇచ్చాడు. దేవుని పిల్లలకు ఏమి ఇచ్చాడు తెలుసండి? సంపద కాదండి, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. మీరు ఇశ్రాయేలీయులు నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, వాగ్దానములు వీరివి. వాగ్దానాలు ఎవరివండి? మీవి. దేవుడు సంపద ఇచ్చాడా? వాగ్దానాలు ఇచ్చాడా? దేవుడు సంపద ఇవ్వాలనుకుంటున్నాడా? వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాడా? వాగ్దానాలు ఇవ్వాలనుకుంటున్నాడు మీకు.
అందుకనే నూతన సంవత్సరం రాగానే మనందరం దేని కొరకు ఆశపడతామండి? వాగ్దానం. అందరు గడగడ వణికిపోతారు, నాకు ఏ వాగ్దానం వచ్చిందో, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని చెప్పి ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వాగ్దానం తీసుకునేటప్పుడు భయము, టెన్షను, ధైర్యము అన్నీ వచ్చేస్తాయి. ఇది లేదు అనుకోకుండా, అంటే దేవుడు ఏదో ఒక వాగ్దానం చేత మనల్ని బలపరచబోతున్నాడు. దేవుడు వాగ్దానం చేత మనల్ని నింపబోతున్నాడు. ఆశ. ఈ వాగ్దానాలు ఎవరివంటండి? నీవే. నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. వాగ్దానములు మీవి. తర్వాత మనం వాక్యము చూసినట్లయితే ఈ వాగ్దానాలు ఇచ్చేవాడు దేవుడు. ఆ వాగ్దాన నెరవేర్పు దేవునిలో ఉంది, మనుషుల్లో కాదండి, మనుషుల్లో కాదు. వాగ్దానములు మీవి. అయితే మీరు ఏం సంపాదించుకోవాలి? వాగ్దానము సంపాదించుకోవాలి, కానీ ధనాన్ని కాదు. ధనవంతులుగా మనం బ్రతకటం కాదు, ఐశ్వర్యవంతులుగా బ్రతకాలి. లోకాసువార్త 18వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నట్లయితే, ఎందుకు ధనవంతులుగా ఉండొద్దు అన్నాడు దేవుడు? ఎందుకన్నాడు చూద్దాము, చూడండి. 18వ అధ్యాయం 25వ వచనం. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెచ్చములో ఒంటి దూరుట సులభము. ధనాన్ని ఎందుకు సంపాదించుకోవద్దయ్యా అంటే, ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడంట. దేవుని రాజ్యానికి వెళ్ళలేడంట. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడంట. అందుకని బైబిల్ అంటుంది, మీరు ధనవంతులుగా బ్రతకొద్దు, ధనాన్ని సమకూర్చుకోవటం కోసం ప్రయాసపడద్దు. కానీ మన ఆశ, మన ధ్యాస ధనాన్ని సమకూర్చుకోవాలనే, ఐశ్వర్యవంతులుగా బ్రతకాలనే. కానీ దేవుడు అంటాడు, అది మీకు తగదయ్యా. ఎందుకు తగదు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమయ్యున్నది. కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మరొక మాట మీకు చెప్తున్నాడు, చదువుకుందామా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీలో నుంచి ఏం కోరుకుంటున్నాడు? ధనాన్ని కోరుకుంటున్నాడా? నీ ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నాడా? నీలో నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కొరింథీ రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను 3వసారి మీ దగ్గరికి రావడానికి సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సొత్తు అనగా ధనం. చెప్పండి, సొత్తు అనగా ధనం. మీ ధనాన్ని నిన్ను కోరుకోవట్లేదు. ఎవరంటున్న మాట? దేవుడు అంటున్నాడండి, నేను 3వసారి మరలా మీ దగ్గర రాబోతున్నాను. వచ్చినప్పుడు ఏం కోరుకుంటాను తెలుసా? మీ దగ్గర మీ ఐశ్వర్యాన్ని కోరుకోవట్లేదు, మీ ధనాన్ని నేను కోరుకోవట్లేదు. మరి ఏం కోరుకుంటున్నానో తెలుసా? నిన్నే కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడండి. నువ్వు దేన్ని కోరుకుంటున్నా? లోకాన్ని కోరుకుంటున్నావు, లోకంలో సంపద కోరుకుంటున్నావు. లోకంలో సంపద కొరకు ఈరోజు దేవుని కూడా విడిచిపెట్టేటువంటి క్రైస్తవ దేవుని పిల్లలు మనలో లేరా? ఆదివారపు ఆరాధనకు చేయవలసినటువంటి నీవు ఆరాధన విడిచిపెట్టి ప్రక్కకు పెట్టి లోక సంపాదన కొరకు సంపాదన కోరుకుని దేవుని సన్నిధిని ఎన్నిసార్లు విడిచిపెట్టావో నీకు అర్థమవుతుందా ఈరోజు? అంటే నువ్వేం కోరుకుంటున్నావు అంటే లోకంలో సంపద, ధనాన్ని కోరుకుంటున్నావు. ఒక్కరోజు పనికి వెళ్తే ఆ బాకీ తీరిపోయిద్దిలే, ఒక్కరోజు పనికి వెళ్తే బట్టలు కొనుక్కోవచ్చులే, ఒక్కరోజు పనికి వెళ్తే ఏ పండుగ సెలబ్రేషన్ చేసుకోవచ్చులే. అంటే నువ్వు కోరుకుంటుంది ఏంటి? లోకంలో ధనాన్ని కోరుకుంటున్నావు. కానీ తండ్రి ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను కోరుకుంటున్నాడండి. ఈ నూతన సంవత్సరములకు మనం ప్రవేశించబోతున్నాం. కానీ నువ్వు లోకాన్ని కోరుకుంటున్నావు, పరమ తండ్రి నిన్నే కోరుకుంటున్నాడు. నేను వస్తాను, రాబోతున్నాను, 3వసారి వచ్చినప్పుడు నీకు మీ భారముగా ఉండను. అయితే నేను మీ దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని కోరుకోవట్లేదు, ధనాన్ని కోరుకోవట్లేదు, నీ సొత్తుని నేను కోరుకోవట్లేదు, నువ్వు సంపాదించుకున్న దాన్ని నేను కోరుకోవట్లేదు, నేను నిన్నే కోరుకుంటున్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను కోరుకునేటువంటి వాడు యేసయ్య అండి. ప్రపంచంలో ఇంకా నిన్ను కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లోకము దేవునికి ఉన్న వ్యత్యాసం చూడండి. నీ దగ్గర ఎకరం పొలం ఉంటే ఎకరం పొలం కోరుకుంటారు, సంపద ఉంటే సంపద కోరుకుంటారు, ఆస్తి ఉంటే నిన్ను ప్రేమిస్తారు, బంగారం ఉంటే హక్కుని చేర్చుకుంటారు. నీ చుట్టూ చుట్టాలుగా అందరు వస్తారండి. ఏమీ లేని వ్యక్తిగా ఒంటరిగా నువ్వు ఉండిపోతే నీ మేలు కోరే వాళ్ళు ఎవరు ఉంటారండి? నీ హక్కుని చేరేవారు ఎవరు ఉంటారండి? అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీకున్న దాన్ని మాత్రమే కోరుకుంటారు. నీకున్న ఐశ్వర్యాన్ని, ఘనతను, ఆ ధనాన్ని, ఆ బంగారమును, ఆ వెండిని, ఆ పొలాన్ని, వాటిని కోరుకుంటుంటారు.
కానీ పరలోకపు తండ్రి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఇవేమి నాకొద్దు, ఇవేమి నాకొద్దు. నేనేం కోరుకుంటున్నా తెలుసా? ఏం కోరుకున్నా? నిన్నే కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు తల్లి. నా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? చదువుదాం వాక్యాన్ని. ఇదిగో మూడవసారి నీ దగ్గరికి రాబోతున్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండును, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుకుంటున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. ఆస్తి కూర్చదగినది కదా. ఏమండి, పిల్లలు తల్లిదండ్రుల కొరక, తల్లిదండ్రులు పిల్లల కొరక? దేవుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమవుతుందండి? తల్లిదండ్రులు పిల్లల కొరకు బ్రతకాలా, పిల్లలే తల్లిదండ్రుల కొరకు బ్రతకాలా? తల్లిదండ్రులే పిల్లల కొరకు బ్రతకాలి. తల్లిదండ్రులే పిల్లల కొరకు బ్రతకాలి. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి, మన తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి అండి. ఆయన ఎవరి కొరకండి? మన కొరకే పుట్టాడు, మన కొరకే జీవించాడు, మన కొరకే పరిశుద్ధుడిగా తన శేష జీవితాన్ని గడిపాడు. మరలా పరిశుద్ధుడిగా భూమి మీదకి రాబోతున్నాడండి. ఆయన మన కొరకు, మనం ఆయన కొరకు కాదండి. చాలామంది ఈ దేవుని కొరకు చేస్తున్నానండి పరిచర్య అంటారు. దేవుని కొరకు కాదు, నీ కొరకు నువ్వు చేసుకోవాలి. నీ జీవితం కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు చేసుకోవాలని బైబిల్ చెప్తుందండి. వాక్య గ్రంథములో మరొక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు కొత్త నిబంధన గ్రంథములో దేవుడు చెప్పిన శేషమైన మాటలు ఏంటి తెలుసా? మాకు నిమిషం. క్రీస్తునందు ప్రియులరా, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకోగలిగితే ఈ చక్కటి మాట మనకు కనబడుతుంది. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి. కొత్త నిబంధన గ్రంథములకు వచ్చిన తర్వాత సిస్టమేటిక్గా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయ్యా, వీళ్ళందరూ ఇశ్రాయేలీలు, వాళ్ళకు వాగ్దానాలు ఇచ్చాను నేను, దాన్ని సమకూర్చుకోబాకండి, ఇదిగో నన్ను సమకూర్చుకోండి అని చెప్తే, శిష్యులకు చెప్తే, పేతురు అతనితో పాటు ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఎవరిని చేర్చుకున్నారు తెలుసండి? యేసుని సమకూర్చుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ అంటున్నాడు, పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరికినదని ఆయనను అడిగారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం పైన మీ మనసు పెట్టండి. ఓ దినాన పేతురు అంటున్నాడు, అయ్యా, నీ వాక్యము ప్రకారం లోక ధనం మీద మేము మనసు పెట్టలేదు, నీ మీదే మనసు పెట్టాం, మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టాం, నేను వెంబడించాం. ఇప్పుడు మాకేం దొరుకుతుందయ్యా, మాకేం దొరికిద్దయ్యా నీ వల్ల అని అడిగితే దేవుడు ఏమంటాడంటే, యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు తన పిల్లలకి ఏమి ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నావు, నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషిస్తుంది. పేతురు అంటున్నాడు, అయ్యా మాకేం దొరుకుతుందయ్యా అంటే, దేవుడు తన పిల్లలకి ఏమి ఇచ్చాడంటే వాక్యమునిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అంటే పాత నిబంధన కాలములో ఐశ్వర్యమును, ఘనతయు, ఆస్తులు, అంతస్తులు అలాంటి వారందరికి ఇచ్చుకుంటూ వస్తే, క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత దేవుడు ఆస్తులు ఇవ్వటలేదు. ఏమిస్తున్నాడంటే వాక్యమును ఇస్తున్నాడండి. అంటే వాక్యము దొరికినటువంటి వారు ఐశ్వర్యవంతులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మనం ధనవంతులుగా బ్రతకాలా, ఐశ్వర్యవంతులుగా బ్రతకాలా? ధనవంతులుగా బ్రతికితే ఆ ధనం ఇక్కడే భూమి మీద విడిచిపెట్టి వెళ్ళాలి. దోచుకుంటారు, తీసుకెళ్ళిపోతారు, మన అనాథులుగా చేస్తారు. అదే వాక్యం ఎవరికైతే దొరుకుతుందో, ఆ వాక్యము దొరికినటువంటి వారు నిత్య రాజ్యానికి వెళతారు, నిత్యము జీవిస్తారు, నిత్యమైన కృపతో నింపబడతారు. అందుకని దేవుడు తన పిల్లలకి ఏమి ఇచ్చాడంట? వాక్యమునిచ్చాడు, వాక్యమునిచ్చాడు. లోకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం. లోకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి
అన్యాయపు సిరి విషయము నమ్మకముగా ఉండిన మీరు యెడల నమ్మకముగా ఉండినడలా సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయుదురు. ఎవరు మీ వశమును చేస్తారు? చాలా మంది ధనం విషయంలో నమ్మకంగా ఉంటారు, చేసే పనుల విషయంలో జాగ్రత్తగా వాటిని ఖర్చు పెట్టుకుంటుంటారు. అంటే ధనము పైనే వాళ్ళ మనసు ఉంచుతారు. బైబిల్ ఏమంటుంది తెలుసా? మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉంటున్నారు, మంచిదే, కానీ సత్యమైనటువంటి ధనం మీకు మీ వశములో ఉండదు. వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, మీరు సమకూర్చుకోవాల్సింది, నమ్మకంగా ఉండవలసింది దేని విషయంలో అంటే ఈ లోక సిరి విషయంలో కాదు, ఈ లోక సంపద విషయంలో కాదండి. దేని విషయం అంటే దేవుని వాక్యం విషయంలో నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్త 17:17 అంటాడు. ఒక మాట మీరు చదవండి. యోహాను సువార్త 17:17లో చెప్పబడిన మాట చూద్దాం. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము, నీ వాక్యమే సత్యము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యమే సత్యమై ఉంది. ఆ వాక్యము ఎవరికైతే దొరుకుతుందో, అనగా ఆ దేవుడు ఎవరికైతే దొరుకుతాడో, ఆ వాక్యము ఎవరైతే అంగీకరిస్తారో, ఆ వాక్యమై ఉన్న దేవుని ఎవరైతే అంగీకరిస్తారో, స్వతంత్రించుకుంటారో, వారే ప్రపంచంలో భాగ్యవంతులు, వాళ్ళే ప్రపంచంలో ఐశ్వర్యవంతులు, వాళ్ళే ఘనులు ప్రియులరా. అందుకనే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఇంత ధనముంది, నువ్వు ధన్యుడు అని చెప్పలేదు. ఇంత పొలం ఉంది, నువ్వు ధన్యుడు అని చెప్పలేదు. ఇంత ఆస్తి ఉంది, ధన్యుడు అని చెప్పలేదు. యెహోవా ఎవరికైతే తన వాక్యమును అనుగ్రహిస్తాడో వాళ్ళే ధన్యులు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. సమయంలో త్వరగా చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములో, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులైతిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనందరం ఎవరమంట? ధనవంతులవా ఐశ్వర్యవంతులమా? ఐశ్వర్యవంతులు. దేనిని బట్టి? ఇదే మాట మరొకసారి రిపీట్ చేద్దాం. సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యమును సంపాదించుకున్నాం మనం. ఈరోజు మనం ఎవరమంటే ఐశ్వర్యవంతులమండి. ఎందుకు? మనకు దేవుని వాక్యం వచ్చింది, దేవుని జ్ఞానం మనకు అనుగ్రహించబడింది. కాబట్టి మనం ప్రపంచంలోనే ఐశ్వర్యవంతులం అంటే మనమే, ఘనులు అంటే మనమే, ధన్యులం అంటే మనమే, భాగ్యవంతులం అంటే మనమే, దేవుని చూసేవారంటే మనమే, నిత్యరాజ్యానికి చేరుకోగలిగే వాళ్ళంటే మనమే. అందుకనే ఇంత గొప్ప వ్యక్తులం కాబట్టి మన కొరకు ఆ కలువరి సిలువలో వేలాడినటువంటి యేసయ్య, అదిగో సింహాసనాసీనుడైనటువంటి దేవాతి దేవుడు నిత్యరాజ్యంలో మన కొరకు ఒక పట్టణాన్ని కడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన కొరకు ఏం కడుతున్నాడండి? ఓ పట్టణాన్ని కడుతున్నాడు. నీ కొరకే ఓ పట్టణాన్ని కట్టేస్తున్నాడు. రాళ్ళతో కాదు, సిమెంట్తో కాదు, కలపతో కాదు, చేవుతుమ్మ కర్రతో కాదు. దేంతో కడుతున్నాడండి? 12 రకాలైన వజ్రములతో, వైడూర్యములతో, డైమండ్స్తో దేవుడు ఒక పట్టణాన్ని, ఒక గృహాన్ని కడుతున్నాడు. అంటే నువ్వంటే ఎంత పిచ్చో ఒకసారి ఆలోచన చేయండి, నువ్వంటే ఎంత ప్రేమో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. నీ కొరకు ఒక పట్టణాన్ని కట్టేస్తున్నాడా అంటే నువ్వెంత ఐశ్వర్యము, ఎంత భాగ్యవంతురాలివి. ఆయన కోరుకున్నటువంటి ఆ వ్యక్తి కొరకు 14 సంవత్సరాలు కొలువు చేశాడు యాకోబు. అంత ప్రేమించాడు కాబట్టి, నా దేవుడు నిన్ను కోరుకున్నాడు కాబట్టి పెళ్లి చూపుల్లో నీ కొరకు భూలోకంలోకి వచ్చాడు, పరిచయం చేసుకున్నాడు. నిన్ను అక్కడ ఉండేలాగా నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఒక ప్రత్యేకమైన పట్టణాన్ని కడుతున్నాడు. ఎప్పుడు చూడని రీతిలో, ఎప్పుడు ఊహించని రీతిలో. అక్కడ శ్రమ లేదు, కష్టం లేదు, కన్నీళ్ళు లేవు, ఇబ్బందులు లేవు, నిత్యము సుఖ సంతోషాలు ఉండేలాగా ప్లాన్ చేశాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఓ వ్యక్తి తన భార్య కొరకు ఎలాంటి ఇల్లు కట్టించగలుగుతాడయ్యా అంటే ఓ డూప్లెక్స్ ఇల్లు కట్టించగలుగుతాడు. కనీసం ఆ బట్టలు ఉతకకుండా మిషన్ తేగలుగుతాడు, లేకపోతే సామాను కడుక్కోకుండా మిషన్ తేగలుగుతాడు. అంత మాత్రమే చేయగలుగుతాడు. కానీ నా పరలోకపు తండ్రి ఏం చేశాడో తెలుసా అండి? నువ్వు కష్టపడకూడదని, కన్నీళ్ళు విడవకూడదని ఆ కన్నీళ్ళు అన్నది అక్కడ లేకుండా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బాధ అన్నది అక్కడ లేకుండా చేశాడు, ఆ దుఃఖం అనేది అక్కడ లేకుండా చేశాడు. నిత్యమైన సంతోషంతో నా ప్రభు నిన్ను నింపడం కొరకై ఆ పరలోక పట్టణాన్ని ఎప్పుడు ఊహించని రీతిలో 12 రకములైన
ఆ మణుమాణిక్యాలతో ఆ పరలోక పట్టణాన్ని కడుతున్నాడండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడైన దేవుడు. చివరిగా నిన్ను కోరుకున్న నా దేవుడు, నిన్ను కోరుకున్న నా దేవుడు. ఉన్న స్థలంలో లేచి నిలబడండి.